హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. చెప్పాను కదా, నిన్న టిప్ ఏంటంటే నెగిటివ్ వర్డ్స్ని పదే పదే పలకకండి. మ్యాక్సిమం పాజిటివ్ వర్డ్స్ గట్టిగా పలకండి, ఏం కాదు. పాజిటివ్ వర్డ్స్ ఎంత పలికితే అంత మంచిది. నెగిటివ్ వర్డ్స్ని పలకకండి. ఈరోజు ఎపిసోడ్ 4లో భాగంగా కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. అద్భుతమైన రిజల్ట్ మన జీవితంలో నేను నేర్చుకుంటున్నాను. నాకు కూడా తెలియదు, నేర్చుకుంటున్నాను, మీతో పంచుకుంటున్నాను. సో ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు కలిగి ఉన్న ప్రతి దానికి కృతజ్ఞత కలిగి ఉండండి. చెప్పండి, రోజుకు 100 గ్రాట్యూడ్ చెప్పండి. లేవగానే ఈరోజు చాలా అద్భుతంగా ఉన్నందుకు కృతజ్ఞతలు. నేను కలిగి ఉన్న హెల్త్కి కృతజ్ఞతలు, నేను కలిగి ఉన్న డబ్బుకి, నేను కలిగి ఉన్న బంగారానికి, నేను కలిగి ఉన్న సిల్వర్కి, నేను కలిగి ఉన్న ప్రతి వస్తువుకి, నేను కలిగి ఉన్న నా పేరెంట్స్కి, నేను కలిగి ఉన్న నా రిలేషన్షిప్కి, నా ఫ్యామిలీకి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి, నేను కలిగి ఉన్న జాబ్కి, నేను కలిగి ఉన్న నా రిలేషన్షిప్కి, నేను కలిగి ఉన్న చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్కి, నేను కలిగి ఉన్న నా ఇంటికి, నేను కలిగి ఉన్న ప్రతి ఒక్క దానికి మీరు గ్రాట్యూడ్ చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు కలిగి ఉన్న వస్త్రాలకి, కలిగి ఉన్న ప్రతి ఒక్క దానికి, మొబైల్కి, కార్కి, మీ వాహనాలకి, మీరు మాట్లాడే ప్రతి ఒక్కరికి, మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి, మీ కొలీగ్స్కి, మీ జాబ్కి, ఇలా రోజువారీగా 100 గ్రాట్యూడ్ చెప్పుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అద్భుతమైన మార్పు అనేది మీలో కనిపిస్తుంది. మీ జీవితంలో చాలా మంచి లైఫ్ని లీడ్ చేస్తారు. ఇది నేను 100% ప్రాక్టికల్గా చేసి మీకు చెప్తున్నాను, మీతో పంచుకుంటున్నాను. మీరు కలిగిన ప్రతి దానికి గ్రాట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ.